వస్తున్నారు. బట్ ఈ 2 దేశాలైనా చర్చించుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది కదా? చర్చించుకుంటారు కానీ అందులో వాళ్ళ కంట్రీ మెక్సికోని కంట్రోల్ చేయాలంటే బాగా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే యుఎస్ బాగా ట్రై చేసింది ఏది నార్కోస్ అంటే ఈ ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి కదా వాటి కూడా ప్రయత్నించింది, కష్టమైంది. వాళ్ళ అక్కడ చాలా ఫ్రాడ్ ఉంది ఏది మెక్సికో కంట్రీలో. తర్వాత ఏంటంటే ఈ వీళ్ళు ఏమంటారు అంటే ఈ వచ్చే వాళ్ళకు మన ఇల్లీగల్ వచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తా అంటారు వీళ్ళకు. అక్కడ లోకల్ వెండర్స్ డబ్బులు ఇస్తే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటారు. సో కంట్రోల్ చేస్తారు, చేయాలి, ఇంకా చేయాలి. కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి 15 లక్షల దగ్గర ఆగిందేమో. మీరు అన్నది కరెక్ట్. అంటే ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయాలన్నది వీళ్ళు చెప్పేది. వాళ్ళు క్యారవాన్స్ అంటే మన జులూసులు తీసుకొని వస్తానండి, ర్యాలీలు తీసుకొని 100 కిలోమీటర్ల నుంచి ర్యాలీలు తీసుకొని వస్తాను. వాళ్ళు ర్యాలీలు తీసుకొని ఎందుకు వస్తానంటే 10,000 మంది కనుక ఒక్కసారి బార్డర్ మీదకి వచ్చింది అనుకోండి, వీళ్ళు ఒకటేసారి ప్రొటెక్ట్ చేయలేరు కదా. అందులో 1,000 మంది 2,000 మంది దూరిపోతారు. దూరిపోయిన తర్వాత 2,000 మంది దూరిపోయినారు అనుకోండి, 8,000 మందిని పట్టుకుంటారు కదా వీళ్ళు. 8,000 పట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తానంటే పట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళని ఎన్ని రోజులను పోషిస్తారు, తీసుకుపోయి మళ్ళీ ఎన్నుకోలుతారు, మళ్ళా వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే ట్రంప్ ఏం కన్విన్స్ చేసిండు అందరినంటే ఇట్లా వీళ్ళని తీసుకుపోయి పట్టి వదలలేదు, వీళ్ళని తీసుకొని మన జైల్లో పెట్టి పోషిద్దాం వీళ్ళని కొన్ని ఏళ్ళు, లేదా వీళ్ళని పనిష్మెంట్ చేసి కనుక పంపేయింది, వీళ్ళు మళ్ళా వచ్చి మొదలు పెడతారు, వీళ్ళని జైల్లో 2-3 నెలలు పెట్టు ఖర్చు అయినా సరే. ఇటువంటి ప్రొవిజన్స్ మీద ట్రంప్ బాగా అడ్వర్టైజ్ చేసిండు, గెలిచిండు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇండియాకి ఎన్ని ఇస్తున్నారు? 7% ఇస్తున్నారా? ఏంటిది? ఎంప్లాయ్మెంట్ వీసాస్ 7%. అంటే 2 లక్షల మంది పోతుంటారా ప్రయాణం? కాదండి, మొత్తం గ్రీన్ కార్డులు ఇచ్చేది 10 లక్షల మంది. అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అనేది 140,000 మందే. 140,000 మందిలో మనకు 7% అంటే ఓన్లీ 10,000 మెంబర్స్ కి మన గ్రీన్ కార్డ్ కంపల్సరీ గ్యారంటీడ్ మనకు. ఆ తర్వాత ఇంకో ఎవరు వాడిని 5-10 మనకు వస్తాయి. మాక్సిమం మనకు వచ్చేది 20,000 గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్. గ్రీన్ కార్డ్ H1B వీసాలు ఎంత మందికి ఇస్తున్నారు మనం? H1B వీసాలు మనకు మొత్తం 80,000 H1B అంటే 65,000, 20,000 ప్లస్ ఇంకో 20,000 వేరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పోతే 60,000 గ్రీన్ కార్డ్ H1Bs మన ఇండియాకి వస్తాయి. ఇండియాకి మొత్తం ఇండియా లాంటి ఒక దేశం 60,000 మందిని లీగల్ గా పంపించడానికి అమెరికా అనుమతిస్తుంది. రైట్. మెక్సికో వైపు నుంచి మాత్రం సంవత్సరానికి 20 లక్షల మందిని ఇల్లీగల్ గా రావడానికి వెల్కమ్ చేస్తుంది. వెల్కమ్ చేస్తలేరు. రీజన్ ఉంది, ట్రంప్ అదే చేస్తాడు. ఇంత ప్రొసీజర్ పెట్టి ఇంత లీగల్ లాయర్లను పెట్టుకొని ఇన్ని పెట్టుకొని చేసినాడు, వాడు జంప్ చేసి వస్తాడు. ఆ ఆర్గ్యుమెంట్ మీద వాడు గెలిచాడు, ఎలక్షన్ అదే ఆర్గ్యుమెంట్ మీద గెలిచాడు. అది ఇప్పుడు వాడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తా అంటాడు, మొత్తం మిలిటరీని తీసుకొని పంపిస్తా అంటాడు వాడు అటంతా. అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ మిలిటరీ ఏ కంట్రీ అయితే బార్డర్ లేదో ఆ కంట్రీయే కాదు, అంతే కదా. ఆ కంట్రీ ఎవడో 10-20 మంది వస్తే కాదు కదా, లక్షల మంది వస్తాను. చిన్న 200 గజాలు ఇల్లు కట్టుకుంటే చుట్టూ కాంపౌండ్ పెట్టుకుంటారు. కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టనేలే. కాంపౌండ్ వాళ్ళు పట్టేస్తే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అని, ఆ కుక్కలు పోతాయని, కోకనకలు పోతారు, గాడిదలు పోతాయని అబ్జెక్ట్ చేసిండ్రు. సరే, దానికి ఇంకో రీజన్ కొందరు చెప్పేది ఏంటంటే వీడు 10 ఫీట్ల బార్డర్ వాల్ కట్టిండు అనుకోండి, వాడు మెక్సికో వాడు 12 ఫీట్ల నుంచి పట్టుకొస్తాడు. వీడు 15 ఫీట్ల గోడ కడితే వాడు 20 ఫీట్ల నిచ్చెన పట్టుకొని వస్తాడు. సో ఫ్రీబీస్ ఇల్లీగల్ వాళ్ళకి కూడా ఫ్రీబీస్ అనేది మేజర్ ఎజెండా అయింది. ఇల్లీగల్ వాళ్ళకి ఫ్రీబీస్ అనేది నెంబర్ వన్. ఇంకా వాళ్ళు స్టాట్స్ చెప్పేది ఏంటంటే క్రైమ్స్ లో కూడా 50% క్రైమ్స్ ఈ ఇల్లీగల్ వాళ్ళే చేస్తారు అని. అది అన్న నిజం లేదు, కానీ కొంత మాత్రం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇల్లీగల్ ఉంటారు, జాబ్ లేదు అంటే ఇల్లీగల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా దొంగతనం చేసి వెళ్ళిపోయినా కూడా పట్టుకున్న కష్టం. సో క్రైమ్ రేట్ కూడా ఈ ఇల్లీగల్ ఉండే వాళ్ళు ఎక్కువ చేస్తా అంటారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెడతా అంటూ ట్రంప్ చెప్తుంటే, ఇంత లక్షల మందిని తీసుకొచ్చి జైల్లో పెట్టాలంటే ఎన్ని జైలు కావాలి? అవసరం లేదండి. జైలు కన్నా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ కంట్రీని వదిలిపెట్టాలన్నట్టు. అయితే ఇప్పుడు ఈ కంట్రీలు వదిలిపెట్టాలన్నా కూడా ఏం చేస్తారంటే కొన్ని కంట్రీ వాళ్ళు ఈజీగా తీసుకుపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే మావాడ కాదా చెక్ చేయడానికి వాడు చెక్ చేస్తారన్నట్టు. అందులో ఏమవుతుందంటే వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది.
ఈలోపు అక్కడ మళ్ళీ బయలుదేరికంటే మళ్ళీ ఖతం వాడు గ్యాప్ మళ్ళీ రాడు వాడు. మన ఇండియా లాంటి కంట్రీ ఏం చేస్తుంటే రాగానే టక్కన తీసుకొని వచ్చేస్తుంది. మన ఇండియా ఇటువంటి వాట్ల మంచి బిహేవ్ చేస్తుంది అన్నట్టు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, ఏ కంట్రీ అయితే తీసుకుపోలేదు అనుకోండి, ఆ కంట్రీ మొత్తమే ట్రావెల్ బ్యాన్ చేసే ప్రసక్తి ఉంటుంది. ఓకే, అలా మెక్సికో చేయలేకపోతున్నారు, కాస్త సాఫ్ట్ కార్నర్. మెక్సికో చేయొచ్చు, చేయాలి, అది చేస్తే ఇది గొడవ లేదు కదా. మెక్సికో లీగల్ గా కూడా మేము అలో చేయమని చెప్తే చేయొచ్చు, ట్రావెల్ బ్యాన్ చేయొచ్చు. ఇప్పుడు సదర్న్ బార్డర్ మీద అతను ఫస్ట్ రెస్ట్రిక్షన్ పెడతాడు, చూస్తాడు, పని చేయాలంటే ట్రావెల్ బ్యాన్ చేసి. ఫస్ట్ టర్మ్ లో కూడా అదే చెప్పారు కదా, మెక్సికో వైపు నుంచి వస్తున్న అక్రమ వలసదారులను ఆపుతాం, పెద్ద గోడ కట్టేస్తాను ఏదో చెప్పారు. అతనున్నప్పుడు కొంత జాగా గోడ కట్టిండు. మేము కూడా పోయి చూసినాం, ఆడ సౌత్ లో పోయి ఎట్లా గోడ ఉన్నది చూసినాం. అది మంచిగా ఉంది, ఎందుకంటే ఆడ కంట్రోల్ చేయడం చాలా కష్టం. మేము సౌత్ పార్ట్ ఐలాండ్ పోయినాం, స్పేస్ ఎక్స్ పోయినాం అన్నట్టు. అది ఎట్లుంటది ఆ జాగా అంటే మట్టి, బుడద గిడద, సముద్రం పక్కనే ఉంటది. ఆడెవ్వడు ఉండడు అక్కడ. అక్కడ నుంచి ఈజీగా స్నీక్ చేసుకొని రావచ్చు. ఆడ గోడ మంచి కట్టిండు, కట్టి దాని మీద ఎలక్ట్రిక్ అవి పెట్టి మంచిగా కట్టిండు. సో ట్రంప్ ఉన్నప్పుడు బాగానే కంట్రోల్ అయింది, ఒక లెవెల్ దాకా కంట్రోల్ అయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చేతో ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. ఎందుకంటే ఎవడు ఈ దేశం అటు నుంచి ఇటు ఓడడం బంద్ చేసిండు. సో దానివల్ల ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇక ఫ్రీ అయిపోయారు. బైడెన్ అసలు వదిలేసాడు.